తెల్ల కాగితాలపై ఒప్పందాలు సాదా బైనామాతో జరిగిన భూ కొనుగోళ్లను క్రమబద్దీకరించేందుకు రెవెన్యూ అధికారులు విచారణే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. పెద్దల సమక్షంలో జరిగిన భూముల కొనుగోళ్లకు ఇన్నాళ్లకు అధికారిక గుర్తింపు దక్కుతుండటంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే విచారణ సందర్భంగా ఆధారాలు చూపడమే కష్టంగా మారుతోంది. రాష్ట్రంలో సాదా బైనామాతో జరిగిన భూ కొనుగోళ్లకు మోక్షం కలగనుంది. అయితే భూ కొనుగోళ్లను క్రమబద్దీకరించేందుకు రెవెన్యూ అధికారులు విచారణనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాకపోతే 11 ఏళ్లకు ముందు జరిగిన ఒప్పందాలతో భూముల కొనుగోలు జరగడంతో విచారణ సందర్భంగా పూర్తిస్థాయి ఆధారాలు చూపడం కష్టంగా మారుతోంది. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాదా బైనామాలతో ఒప్పందాలు జరిగాయి. 2020 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు సాదా బైనామాల దరఖాస్తులను స్వీకరించగా 8.90 లక్షల అర్జీలు వచ్చాయి. అదే ఏడాది ఆర్ఓఆర్ చట్టం 1971 రద్దు కావడంతో న్యాయ వివాదం ఏర్పడి దరఖాస్తుల పరిశీలన నిలిచిపోయింది. ఈ ఏడాది ఆగస్టులో హైకోర్టు దరఖాస్తుల పరిశీలన క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ 2025 ప్రకారం లబ్ధిదారులకు, విక్రయదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. భూభారతి చట్టం సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్దీకరణ అధికారాలు ఆర్డీఓకు కల్పించారు. తహసీల్దార్ విచారణ నిర్వహించి దస్త్రాన్ని ఆర్డీఓకు పంపాల్సి ఉంటుంది. అనంతరం అర్హులైన వారికి క్రమబద్దీకరించి పట్టాలు అందజేయనున్నారు. 2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న చాలా మంది వద్ద ఒప్పందం పత్రం మినహా ఇతర ఆధారాలు లేవు. కొంతమంది చేతుల్లో భూములు ఉన్నా పత్రాలు లేవు. ఇలాంటి పక్షంలో రెవెన్యూ అధికారుల విచారణ కీలకంగా మారింది. కొందరు పహానీలు, శిస్తు రసీదులు సమర్పిస్తున్నారు. 2016 తర్వాత జిల్లాల్లో జమబందీ నిలిచిపోవడంతో పహానీల్లోనూ సరైన సమాచారం లేదు. చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి, విక్రయదారుడికి నోటీసులు జారీ చేసి సాక్షుల వాంగ్మూలం తీసుకుంటున్నారు. భూములు విక్రయించిన యజమానుల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో కొనసాగుతున్న కారణంగా చాలా చోట్ల వారు ఆ భూములు కొనుగోలు చేసినా వారికి క్రమబద్దీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. నాడు విక్రయించిన యజమానులు చనిపోయిన కేసుల్లో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు అభ్యంతరం చెబుతున్నారు. భూముల ధరలు భారీగా పెరిగిన కొన్ని జిల్లాల్లో ఎకరాకు కొంత ధర ఇవ్వాలని రికార్డుల్లో యజమానులుగా ఉన్నవారు డిమాండ్ చేస్తున్నారు.